హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఎస్ఏ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వ్లాగ్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. మేము వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతము 4వ వారము చేసుకున్నాను. అంటే ఆగస్ట్ 15th ఆ రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి, ఇండిపెండెన్స్ డే అండ్ వరలక్ష్మి వ్రతం 3 ఉన్నాయి. ఈ సంవత్సరము వరలక్ష్మి వ్రతానికి మా సుష్మిత వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు రాఖీ పండుగ రోజు వచ్చారు. నెక్స్ట్ వీక్ నేను వరలక్ష్మి వ్రతం చేస్తాను, ఇక్కడే ఉండండి అంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అందరం కలిసి ఈ ఇయర్ మంచిగా హ్యాపీగా జరుపుకున్నాము. కార్యేషు సర్వదా ఓం గం గం గణపతయే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ప్రణమ్య శిర్సాం దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయుకామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమం షష్టం వికటేవ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమం నమం ఫలచంద్రచ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసందేయ పఠిన్నర నచ విఘ్నభయం తస్స సర్వసిద్ధికరం ప్రభు. విద్యార్థి లభితే విద్యాం ధనార్థి లభితే ధనం పుత్రాతి లభితే పుత్రన్ మోక్షాతి లభేత్ గతి జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభే సంవత్సరేణ సిద్ధ లబ్ధే నాత్ర సంశయ అష్టభ్య బ్రాహ్మణ బీజలికిత్యై సమర్పయత్ తస్య విద్యాభవ సర్వగణేశస్య ప్రసాదత. ఇది శ్రీ నారదపురాణే సంకటనాశనం గణపతి స్తోత్రం సంపూర్ణం. అలా వినాయకుని పూజ కంప్లీట్ అయ్యేసరికి మా వారు పికప్ చేసుకోమని కాల్ చేశారు. ఆఫీస్ నుంచి మా వారిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఈరోజే కదా డ్రైవ్ చేస్తుంది కారు. అయితే నాకు ఈ స్టీరింగ్ కారు ఇంత పెద్ద అనిపిస్తుంది. ఏమో తెలియదు. పూజ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 1 hour 1.5 hour పడుతుంది. కాబట్టి స్టార్టింగ్లోనే ఉన్నాను కాబట్టి పిక్ చేసుకొని వస్తే ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని చెప్పి పిక్ చేసుకోవడానికి వెళ్ళాను. ఇప్పుడు మేము ఇండియా వెళ్ళి 40 days ఉండొచ్చాం కదా. వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈరోజే డ్రైవ్ చేస్తున్నాను. కార్ డ్రైవ్ చేస్తుంటే నా ఫీలింగ్ అట్లా స్టీరింగ్ కార్ పెద్దగా ఉందన్న ఫీలింగ్ అవుతుంది. అదే చెప్తుంది ఇక్కడ. ఇండియా నుంచి రాగానే ఇంకా మాకు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీడే తను కార్ తీసుకొని వెళ్ళేవారు. ఈరోజు నాకు ఏమన్నా ఫ్రూట్స్ పూజ కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకుంటానని చెప్పి కార్ నేను ఉంచుకున్నాను. అందుకోసం ఈవినింగ్ వెళ్ళి పికప్ చేసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత వరలక్ష్మి పూజ విధానము టీవీలో పెట్టుకొని చేసుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతము ఈవినింగే చేసుకుంటాను. కానీ ఈసారి మార్నింగ్ చేసుకుందామని అనుకున్నాను కానీ అస్సలు పని అవ్వలేదు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ లాగానే ఈవినింగే చేసుకున్నాను. ఎందుకంటే ఆ రోజు ఈవినింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే ఉండే, ఇంకా తను కూడా పూజకు రమ్మని ఇన్వైట్ చేశారు. అందుకని మార్నింగ్ చేసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా ఈవినింగే పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మేము మా పిల్లలకు సుష్మితకు వాయనం ఇచ్చి మళ్ళీ బర్త్డే పార్టీకి వెళ్ళాము. కమ్ కమ్ కమ్. పిల్లలు మంచిగా రెడీ అయ్యి అక్కడ పూజా విధానం పెట్టగానే వినుకుంటూ అక్కడ కూర్చున్నారు, ఆడుకుంటున్నారు టాయ్స్తో. మా సుష్మితకైతే ఆ రోజు కంటిన్యూగా మీటింగ్స్ అవుతూనే ఉన్నాయి. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యాక ఇద్దరం కలిసి నైవేద్యాలు చేసుకున్నాము. మధ్య మధ్యలో తనకు వర్క్ చేసుకుంటూ వీలున్నప్పుడల్లా వచ్చి హెల్ప్ చేస్తూనే ఉంది. ఇద్దరం కలిసి చేసినా కానీ అన్నీ రెడీ అయ్యేసరికి సాయంత్రం అయ్యింది.
स्वाहा मध्ये मध्ये पानीయం సమర్పయామి 2 సార్లు ఉత్తరంతో నీళ్ళు తాగొద్దు ఇందాకట్లాగా ఉత్తరంతో నీళ్ళు మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృత తాపసి ఉత్తరాపో సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి అలాగే హస్తాలకి అలాగే ముఖానికి అష్టమో అమృత మధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రీరం దేవి మహోపయ శ్రీరమాదేవి శతాం శ్రీ వరలక్ష్మీ ప్రాపగాదేవి నమః పాదయోః పాద్యం సమర్పయామి స్మితాభిరణ్య ప్రాకారామ అర్ద్రాన్ జ్వలంతీం తృప్తాం తర్పయంతీం వర్గే స్థితాం బద్ధవర్ణాం తాభ్యోపయోస్యం వరలక్ష్మీ ప్రాపగాదేవి నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారికి చీర, బ్లౌజు, గాజులు, పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు అన్నీ పెట్టి ఇప్పుడు చీరకు పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఒకసారి అమ్మవారికి చూపించి అమ్మవారి ముందు పెడుతున్నాను. గాజులు అమ్మవారు చూపించి పక్కన పెట్టాను. ఓం చుక్లవాశామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభోదమసమర్థం చ సర్వారణితమేకహాత్ శ్రీ వరలక్ష్మీ ప్రాపగాదేవి నమః కంచుకం సమర్పయామి. చాలు పక్కన పెట్టేసి ఇక్కడ దేవుడి దగ్గర పెట్టిన పెద్ద ఇత్తడి దీపాలు మా ఫ్రెండ్స్ గిఫ్ట్గా ఇచ్చారు. మేము ఇండియా వెళ్ళినప్పుడు ఇండియాలో మేము గృహప్రవేశం చేసాం కదా, ఆ రోజు ఇచ్చారు. కొత్త దీపాలు కదా అని చెప్పి పూజలో పెట్టాను. ముందు పెట్టిన వెండి దీపాలు 2 years బ్యాక్ నేను ఇండియా వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను. అలా 2 పెద్ద దీపాలు పెట్టేసరికి చాలా కళగా అనిపించింది. ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ చేసుకుంటున్నాను. తర్వాత కుంకుమార్చన కూడా చేశాను. ఇప్పుడు మా వారు ఫ్రెష్ అప్ అయి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకి నేను ఫస్ట్ కంకణం కడుతున్నాను. తర్వాత నాకు కట్టిన తర్వాత నేను పిల్లలందరికీ కట్టాను. Itu makna hilang. కంకణాలు కట్టుకున్న తర్వాత పిల్లలకు అక్షంతలు, పూలు వేసి దండం పెట్టుకోమని చెప్పాను. ఇక్కడ మా అద్రితి నేను ఫస్ట్ వేస్తానని వేస్తుంది. అక్షంతలు మళ్ళీ మళ్ళీ వేసి ఇంకా దండం పెట్టుకుంటుంది. తనకు చాలా ఇష్టము బొట్టు పెట్టుకోవడము, దేవునికి పూలు అక్షంతలు పెట్టడము, హారతి తీసుకోవడము. ఇక్కడ ఎన్నిసార్లు దండం పెట్టుకోమన్నా పెట్టుకుంటూనే ఉంది. నేను పూజ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో వచ్చి పెద్దమ్మ కెన్ ఐ డూ ఇట్ అని అడుగుతూ ఉంది.
ఇప్పుడు తోరణ పూజ చేస్తున్నాను. తోరణము మనం 9 పోగులు 9 ముడులతో చేస్తాం కదా, దాన్ని అమ్మవారి ముందు పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు పూలు వేసి పూజ చేస్తున్నాను. పూజ అయిన తర్వాత మా వారితో తోరణం కట్టించుకున్నాను. ఆ రోజు మా సుష్మితకు ఫుల్ మీటింగ్స్, బిజీ వర్క్ ఉండే. తోరణ పూజ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. తర్వాత కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు అమ్మవారికి సమర్పించి హారతి ఇవ్వడమే. మా సుష్మితకు ఇంకా మీటింగ్స్ ఉన్నాయి, మ్యూట్లో పెట్టేసి మధ్య మధ్యలో వీలున్నప్పుడల్లా వచ్చేసి ఇక్కడ అక్క అయిపోయింది ఇంకేమైనా ఉందా అని అడుగుతుంది. ఇక్కడ రాగానే తనకు కూడా బొట్టు పెట్టి కంకణం కట్టి దండం పెట్టుకోమని చెప్పాను. డెకరేషన్ కూడా ఆ రోజే మధ్యాహ్నం చేసుకున్నాను. ఆ వెనకాల వేసిన బనానా బ్యాక్ డ్రాప్ మా గృహప్రవేశం అప్పుడు తీసుకున్నాను. అన్ని పూజలకు ట్రెడిషనల్గా బాగుంటుందని చెప్పి అదే వాడతాను. నేను కట్టుకున్న చీర కూడా మా చిన్న వదిన ఇండియా నుంచి వచ్చేటప్పుడు పెట్టారు. ఆ రోజు నాకు పూజకు బాగుంటుంది కదా అని చెప్పి కట్టుకున్నాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయతో పాటు నైవేద్యాలన్నీ సమర్పిస్తున్నాను. Yeah, I'm putting prasadam here. Prasadam here? Yeah. I want to eat the baba. Okay. I will give it. She took one. Take. One. Aditi, what are you doing? What are you doing, Aditi? Shay, stop it. ఇక్కడ నుంచి దగ్గర నుంచి దిగినా. ఇక్కడ మా సన్విత్ వీడియో తీస్తున్నాడు. సన్విత్ వీడియో తీనానా అంటే చాలు ఓకే పెద్దమ్మ అని వీడియో మంచిగా తీసి పెడతాడు. పూజ అయిన తర్వాత మా వారితో బొట్టు పెట్టించుకొని అక్షింతలు వేయించుకొని బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత పిల్లలకు సుష్మితకు వాయనం ఇచ్చాను.
అయ్యో ఒకటి పైకి కింద ఒకటి పైకి వెళ్ళిపోయిన బంగారం ఊడిపోయిందా చూడమ్మా చిట్టిగాడమ్మా చిట్టిగాడు నెక్ అప్ నెక్ అప్ గుడ్ గర్ల్ Cool. ఇప్పుడు నాకు పెద్దమ్మ పెడుతుంది ఓకే ఇలా ఒక్కదానికి బంగారు అక్షంతలు నేను బ్లెస్సింగ్స్ చేసుకున్నప్పుడు నాకు హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్ మమ్మా ఐ టెల్ యూ వెన్ టు పుట్ ఆన్ పెద్దమ్మ ఓకే I need it. తింటది నువ్వు అట్లా అడగకు. ఒక్కొక్కటి కిలో పెట్టేసుకొని ఒక్కొక్కటి తీసుకుంటున్నాను కొంచెం పప్పు పెట్టుకోక అటు జరుపుకుంటూ వస్తావా I want the red. రెడ్ వన్ ఓకే ఏది కావాలంటే అది Actually, కాలు I కొంచెం want the దగ్గర green. పెట్టుకోవాలి దగ్గర పెట్టుకో కాలు దగ్గర పెట్టుకో The green the one. ఓకే ఇచ్చితనమ్మా వాయనం పుచ్చుకుంటున్నామా వాయనం అను ఇచ్చితనమ్మా వాయనం Ichittunamma పుచ్చుకుంటున్నామా వాయనమ్మా నువ్వు యు ఆర్ టేకింగ్ ఇట్ Puchukuntunamma vayanam. ఇచ్చితనమ్మా వాయనం Puchukuntunamma vayanam. ఇచ్చితనమ్మా వాయనం ఇంకొకసారి Puchukuntunamma vayanam. మా ఇంటికి వచ్చింది ఎవరు మహాలక్ష్మి చెప్పు అను మా ఇంటికి వచ్చినవారు మహాలక్ష్మి నేను అడుగుతాను నువ్వు అనాలి. మా ఇంటికి వచ్చింది ఎవరు మహాలక్ష్మి. పట్టుకో ఇవక్క మంచిగా ఇప్పుడే నాట్ యు వెయిట్ ఓకే వినయ్ షార్ట్ కూడా తీయమ్మా ఫుల్ ఇంకా? వీడియో షార్ట్ వీడియో దా అయిపోతుంది నిలువుగా ఓకేనా విచ్ గ్రీన్ బేబీ విచ్ వన్ దిస్ వన్ ఆర్ దట్ వన్ బ్లూ ఆర్ గ్రీన్ She said green. దిస్ గ్రీన్ Okay. గుడ్ జాబ్ ఆకృతి హోల్డ్ ఇట్ ఇన్ హ్యాండ్ ఇచ్చితనమ్మ వాయనం పుచ్చుకుంటి Vayanam. గుడ్ Good. ఓకే ఇచ్చితనమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మా Vayanam. గుడ్ జాబ్ ఇంకొకసారి వన్ మోర్ ఇచ్చితనమ్మ వాయనం పుచ్చుకుంటి Vayanam. గుడ్ జాబ్ బేబీ పట్టుకున్నాక ఇదేమని పెద్దమ్మ మీద అక్షింతలు ఇవి ఇవి ఎయ్ గుడ్ గర్ల్ విల్ యూ హోల్డ్ ఇట్ వితౌట్ ఓకే హోల్డ్ ఇట్ ప్రాపర్లీ సిట్ బ్యాక్ యు ఆర్ డన్ ఓకే హోల్డ్ ఇట్ ప్రాపర్లీ మా ఇంటికి వచ్చింది ఎవరు Vayanam. మహాలక్ష్మి ధనలక్ష్మి ధనలక్ష్మి వన్ టైం బేబీ మా ఇంటికి వచ్చింది ఎవరు ధన లక్ష్మి Lakshmi. గుడ్ హోల్డ్ ఇట్ టైట్ ఓకే ఇచ్చితనమ్మ వాయనం పుచ్చుకుంటున్నామా ఇచ్చితనమ్మ వాయనం పుచ్చుకుంటున్నామా ఇచ్చితనమ్మ వాయనం పుచ్చుకుంటున్నామా మా ఇంటికి వచ్చింది ఎవరు వర మహాలక్ష్మి కదా ఇట్స్ టూ Yummy bar. వాయనం ఇచ్చిన తర్వాత తీర్థము ప్రసాదం తీసుకొని ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బర్త్డేకు పూజకు వెళ్తున్నాము జరుపుతాలే కొంచెం ముందుకు జరుపుతాలే నేను అక్క కూర్చుంటాం కదా ఇది ముందు నుంచి పెట్టు సీట్ బెల్ట్ కెన్ యూ పుట్ ది సీట్ బెల్ట్ దర్ Pizza very fun. Mommy, pizza very fun anta. లెట్స్ డాన్స్ ఆద్రతి గుడ్ జాబ్ Do this step. యు బోత్ ఆర్ అడోరబుల్ And if you do this,
Wow. Adriti, do this. Adriti, where we are going? Birthday. Birthday. Who is this kid? ఓకే డోర్ క్లోజ్ చేస్తున్నా. Birthday. Veda akka birthday. Your birthday? Veda akka. It's for the actor. Yes, it's Veda akka birthday. అని తెలుసు. సీట్ బెల్ట్ పెట్టుకోమా. మా మరిది న్యూ జెర్సీకి వెళ్ళేటప్పుడు పిల్లల కార్ సీట్ తీసుకోవడం మర్చిపోయాము. అందుకని మా రవలిని అడిగితే పిల్లలకు కార్ సీట్ ఇచ్చింది. అవి మా కార్ సీట్లో పెట్టుకొని అందరం కలిసి ఇప్పుడు పూజ దగ్గరికి వచ్చాము. ఇక్కడ బిలో 12 years పిల్లలు కంపల్సరీ కార్ సీట్లోనే కూర్చోవాలి. ఏజ్ని బట్టి డిఫరెంట్ సీట్స్ ఉంటాయి. ఇక్కడ మా మరిది కూడా డైరెక్ట్గా పూజ దగ్గరికి రమ్మంటే న్యూ జెర్సీ నుంచి ఇక్కడికే వచ్చారు. ఇక్కడ అందరం కలిసి రాగానే అమ్మవారికి దండం పెట్టుకొని ఫుడ్ తిన్నాము. మేము వచ్చేసరికి పాప బర్త్డే అయిపోయింది, కేక్ కటింగ్ ఇట్లా. ఎందుకంటే ఆ రోజు ఫుల్ బిజీగా ఉండే కదా. మా సుష్మిత కూడా పూజ కూడా కొంచెం లేట్ అయ్యింది. అందుకని లేట్ అయినా సరే వెళ్ళి కలిసి వద్దామని వచ్చాము. మా రోజా కూడా పూజ చాలా బాగా చేసింది. అమ్మవారిని చాలా మంచిగా అలంకరణ చేసింది. నేనైతే యుఎస్ వచ్చిన తర్వాత ఇంత పెద్ద అమ్మవారిని చూడడం ఫస్ట్ టైము. పిల్లలు కూడా మంచి ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని ముద్దుగా ఉన్నారు. ఇక్కడ పిల్లలందరినీ అమ్మవారి దగ్గర నిల్చోబెట్టి ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాము. ఇక్కడ అదే రోజు వరలక్ష్మి వ్రతము, కృష్ణాష్టమి, ఇంకా ఇండిపెండెన్స్ డే. అందుకని ఇక్కడ 3 సెలబ్రేషన్ చేశారు. అక్కడ వెనకాల ఇండియా ఫ్లాగ్ కూడా పెట్టారు కదా. ఈ పక్కన కృష్ణుని ఫోటో అన్నీ ఇక్కడే చేశారు. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ పిల్లలందరూ క్యూట్గా నిల్చొని వీడియోస్ తీసుకుంటున్నారు. మా అద్రితి ఏమో అక్కపక్కన నిల్చుంటానని ఈ పక్కనకు వస్తుంది. ఈ 3 పండుగలే కాకుండా ఆ రోజు పాప బర్త్డే కూడా సెలబ్రేషన్ చేశారు. అక్కడ సింగిల్గా క్యూట్గా నిల్చుంది కదా, తన బర్త్డే అన్నమాట ఈరోజు. ఇన్ని సెలబ్రేషన్స్ ఒక్కరోజు చేయడం చాలా మంచిగా అనిపించింది. భోజనాలు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశారు. చాలా యమ్మీగా ఉండే. అలా అందరము ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వాయనం ఇస్తున్నారు. చాలాసేపు ఉన్న తర్వాత ఇప్పుడు మా ఇంటికి స్టార్ట్ అయ్యాము. వచ్చే ముందు పిల్లలు 3 మాతో పాటు మా ఇంటికి వస్తామని కారులో ఎక్కారు. చిన్న పాప వేద చాలా ఏడ్చింది ఆంటీతో వెళ్తానని. కాకపోతే ఆ రోజు వాళ్ళు పూజ చేసుకున్నారు, బర్త్డే కూడా కదా, అందుకని తీసుకురాలేదు. నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా వద్దూరులే రమ్మని చెప్పి వచ్చేసాము. అలా ఏడుస్తుంటే చాలా బాధ వేసింది. ఇంటికి వచ్చేసరికి 12 o'clock అయ్యింది. ఇంకా August 15th అని అందరం జెండాలు పెట్టుకొని ఫొటోస్ తీసుకున్నాము. ఈ ఇయర్ అందరం కలిసి హ్యాపీగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నాము. మీరు మీ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.